మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం మరికాసేపట్లో జీవో విడుదల చేయనుంది. నిన్న మంత్రులుగా ప్రమాణం చేసిన 11 మందికి శాఖలు కేటాయించడంతో పాటు ఇప్పటికే కేబినెట్ లో ఉన్న మంత్రుల శాఖలు కూడా మారే అవకాశాలున్నాయి. మొదటి నుంచి మంత్రులుగా ఉన్న వారిలో కొందరికి ప్రమోషన్ ఇచ్చి మరికొందరు శాఖలు మార్చే ఆలోచనలో ఉన్న సీఎం చంద్రబాబు ఆ దిశగా కసరత్తు చేశారు. 5-6 శాఖల్లో మార్పు ఉండే అవకాశం ఉంది. శాఖలు మారే వారి జాబితాలో గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, కేఈ పేర్లు వినిపిస్తున్నాయి. దేవినేని, నారాయణ, యనమల, మాణిక్యాలరావు శాఖల్లో కూడా మార్పు ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన భూమా అఖిలప్రియకు స్త్రీ శిశు సంక్షేమం, యువజన, క్రీడల శాఖలు కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి. లోకేష్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం కేబినెట్ సమావేశం కానుంది. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా పదవులు రాని వారి ప్రవర్తన బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అమరావతి నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు కొందరు శృతి మించి ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. 26 మంది కేబినెట్ లో చోటు లేదన్న విషయాన్ని నేతలు గుర్తించారన్నారు బాబు. ఏదైనా ఇబ్బంది ఉంటే తనతో చెప్పుకోవాలి తప్ప రోడ్డెక్కడం సరికాదన్నారు ఆయన. ప్రజలు బాగుంటేనే పార్టీ కూడా బాగుంటుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. 2019 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. అనారోగ్యం కారణంగానే మంత్రి పదవి నుంచి తప్పుకోమని చంద్రబాబు చెప్పారని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. మంత్రివర్గ కూర్పు సీఎం ఇష్టమని చెప్పారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుని ప్రజలే నిర్ణయిస్తారంటున్న బొజ్జలతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. బొజ్జల గోపాలకృష్ణ టీడీపీ సీనియర్ నాయకుడు. నిన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన్ని తప్పించి ఆ జిల్లా నుంచి మరొకరికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఈ పరిణామాల మీద బొజ్జల ఏమనుకుంటున్నారు, ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, కార్యకర్తలు ఆయనకి ఏమని సలహాలు ఇస్తున్న విషయం గురించి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ క్యాబినెట్ కూర్పు మీద, మిమ్మల్ని తొలగించడం మీద ఏమనుకుంటున్నారు మీరు? సీఎం గారు ఏమంటే ఈజ్ కన్సర్న్ విత్ మై హెల్త్, ఐఎమ్ కన్సర్న్ విత్ మై పార్టీకి ఏ విధంగా చేయాలా అని నేనుండా. ఆయన ఏమంటే ఈజ్ కన్సర్న్ విత్ మై హెల్త్, ఆరోగ్యం బాగాలేదు, మీరు రెస్ట్ తీసుకోవాలి, మీరు డాక్టర్ పోండి, మీకు ఏడు కావాలి పోండి, అమెరికా పోండి చూపించుకోండి అని చెప్తున్నాడు ఆయన. ఆ విధంగా కాంట్రవర్ట్ తప్పి వేరే లేదు. అంటే మీ ఆరోగ్యం అంతా దెబ్బతిని ఉందా, ఇబ్బందికరంగా ఉందా? యాక్చువల్గా మీకు తెలిసింది ఏమంటే బ్లాస్ట్ ఒకసారి విన్నారండి అలిపిరిలో, మళ్ళీ తర్వాత క్యాన్సర్ వచ్చింది నాకు, తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది, తర్వాత పార్కిన్సన్ వచ్చింది, కొంత వాయిస్ తగ్గింది, కొంత మూమెంట్ తగ్గింది, స్పీడ్ తగ్గింది. అది వాస్తవమే. అది ఎలక్షన్ ఉన్నాయి 19 తిరగాల, అందుకని వద్దనిపోయాను. అది సరైన కారణం అనిపించిందా మీకు? సరైన కారణం కాదు ఆయన చెప్పేది. అది దానికి తప్పదు కదా. ఇట్ ఇస్ ది ప్రెరోగేటివ్ చీఫ్ మినిస్టర్. అదే ప్రెరోగేటివ్ చీఫ్ మినిస్టర్ అయినా మీరు ఆయన ఒకేసారి రాజకీయాల నుంచి, చిత్తూరు జిల్లా నుంచి సెయిల్ అవుతా వస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా ఆయన కష్ట సుఖాల్లో ఉన్నారు. అలిపిరిలో ఆయనకు బాంబు పెడితే ఆయన పక్కన మీరు కూడా దెబ్బతిన్నారు. ప్రెరోగేటివ్ చీఫ్ మినిస్టర్ అని చెప్తున్నా. ఓకే, ఇట్ ఇస్ చీఫ్ మినిస్టర్ ప్రెరోగేటివ్. అంటే కానీ మీరు దీని మీద కొంచెం ఆగ్రహంతో ఉన్నారు. మిమ్మల్ని తొలగించి మీ జిల్లా నుంచి వైసీపీ నుంచి వచ్చిన అమర్నాథ్ రెడ్డికి అవకాశం కల్పించడం మీద అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నేను కామెంట్ చేయను కానీ, బట్ జనరల్ కామెంట్ అప్ టు ది పీపుల్ టు కామెంట్, అంతేగాని నేను కామెంట్ చేస్తానా? ఓకే, ఐ షుడ్ నాట్ కామెంట్. యూ కెన్ కామెంట్ వాట్ ఎవర్ యూ లైక్. ఏమంటున్నారు మీ కేడర్? నిన్న కూడా చూస్తే శ్రీకాళహస్తి బోర్డు మెంబర్లు కూడా రాజీనామా చేయాలని అనుకున్నారు, మీకు అవకాశం లేదని. నేనైతే మాత్రం వాళ్ళకి చెప్పా రాజీనామా చేయొద్దని చెప్పి, వాళ్ళు వద్దు 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 అని చెప్పి చెప్తున్నాం. కొంతమంది చేస్తారంట, చేయొద్దు అని చెప్తున్నాం ఇప్పుడు కూడా. కానీ దీన్ని అవమానకరంగా ఏమైనా భావిస్తా ఉన్నారు మీరు? సీనియర్ నాయకుడు మిమ్మల్ని పక్కన పెట్టేసి జూనియర్ అయిన అమర్నాథ్ రెడ్డిని మీకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది పార్టీ ప్రయోజనాలు తీస్తా అనుకుంటున్నారా, లేకపోతే మరొక కారణం ఉందనుకుంటున్నారా? పార్టీకి ఎట్లా చేస్తాను ఉద్దేశం ఉంది. బట్ నేనంటేనే బాగా చేస్తాంటే ఇంకో బాగా చేస్తే సంతోషించాలి కదా. సో మీరు యాక్సెప్ట్ చేశారా? ఆయన చెప్పినప్పుడు సైలెంట్గా వచ్చేసారు? యాక్సెప్ట్ చేయకుండా తప్పే ఇంకా. రాత్రి మంత్రులు కూడా వచ్చినట్టున్నారు, గంటా శ్రీనివాసరావు, సీఎం రమేష్, వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు చెప్పింది సేమ్ చెప్పింది చెప్తారు. ఓకే, గివ్ యూ ఫిట్టింగ్ టు యువర్ స్టేట్ అని చెప్తారు వాళ్ళు. కానీ మీ మీద వ్యక్తిగతంగా ఆరోపణలు కూడా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో మీ బాబు జోక్యం ఎక్కువైంది, వీటన్నిటిని కోసమే మీద అనారోగ్యం పేరుతో చెప్పి పక్కన పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏమంటే బాబు జోక్యం అది తెలీదు. ఫస్ట్ టైం యూ ఆర్ టెల్లింగ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ సో
ఆయన చెప్పలా చెప్పలేదు. భవిష్యత్తులో టీడీపీలో కొనసాగుతారా మరి ఏమైనా ఆలోచనలు ఉన్నాయి? ఆలోచన ఏం చేసేది చెప్పలేదా? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? బాబు ఉన్నాడు, మీరు అనారోగ్యం అన్నారు, మీ రాజకీయ కుటుంబము, మీ బాబు ఉన్నాడు, ఆయన మళ్ళీ మీ వారసుడిగా కొనసాగే అవకాశం ఉందా? ఎవరైనా వారసు రావాలన్నా వారసు అంటే రాజ్యాంగం ఇదే రాజు అయితే కిరీటం తీసి పెడతారు. ప్రజలు ఎన్నుకొని రావాలా? చంద్రబాబు లొకేషన్ తీసుకొచ్చారు కదా, వస్తే ప్రజలు ఎన్నుకుంటే రావచ్చు, రావచ్చు, రావచ్చు. ఓకే, ప్రజలు రాకపోతే ఏం చేస్తారా? అంటే మీరు ఒకటైతే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మీ వారసుడిగా మీకు అనారోగ్యం కారణంగా మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడు మీ వారసుడిగా శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కొడుకే ఉంటాడు అని మీరు చెప్పలేకపోతున్నారు టీడీపీ నుంచి. ఇట్ ఈస్ అప్ టు ది పార్టీ టు డిసైడ్. లెట్ దెమ్ డిసైడ్ అండ్ దెన్ అప్ టు ది పీపుల్ టు డిసైడ్. లెట్ దెమ్ డిసైడ్. పార్టీ అవకాశం ఇస్తే, ప్రజలు అవకాశం ఇస్తే ఉంటారు, లేకపోతే ఉంటారు. కానీ వైసీపీకి వెళ్తారు, మీ బాబు వైసీపీ వైపు చూస్తున్నారు. ఐ డోంట్ థింక్ వైసీపీ నుంచి ఏమైనా పిలుపు వచ్చిందా సార్? ఐ డోంట్ థింక్. 3 ఏళ్ల తర్వాత మొత్తం భారీ ఎత్తున క్యాబినెట్ షఫలింగ్ జరిగింది సార్. మొత్తం వైసీపీ నుంచి 4 తీసుకున్నారు, మీలాంటి వాళ్ళని పక్కన పెట్టి కూడా. మొత్తంగా చూస్తే సీనియర్గా చెప్పండి, ఎలా ఉంది ఈ కూర్పు? 2019 ఎన్నికలకు ఎదుర్కోవడానికి ఇది ధీటైన క్యాబినెట్గా మీకు అనిపిస్తూ ఉందా? నాకు అనిపించాలా? మీరు తెలివిగా చెప్తా ఉన్నారు సార్, మీ అభిప్రాయం చెప్పకుండా సీఎం అభిప్రాయమే మీ అభిప్రాయంగా చెప్తా ఉన్నారు. యాజ్ ఏ సీనియర్గా చెప్పండి, ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి ఈ కసరత్తులతో చేసి, ఇప్పుడు అక్కడ చూస్తే రాజమండ్రిలో బుచ్చి చౌదరిని పక్కన పెట్టారు, గుంటూరులో ధూళిపాల నరేంద్రని పక్కన పెట్టారు, ఇక్కడ చూస్తే మీరంతా టీడీపీ బ్రాండు, టీడీపీలో పుట్టినోళ్ళు, టీడీపీలో గెలిచిన వాళ్ళు, టీడీపీలో పుట్టినోళ్ళు, మీరందరినీ పక్కన పెట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళు తీసుకోవడం. ఇంకా చాలా ఉన్నారు టీడీపీలో పుట్టిన వాళ్ళు, వాళ్ళని తీసుకుంటే ఏడవుతుంది. అందరికి ఇచ్చే కదా, 20 మందికి ఉంది అవకాశం. 2 రాష్ట్రాలు చూడు 56 మంది ఉన్నారు, ఇప్పుడు 26 మంది కదా, 25 మంది కదా. అంటే సర్దుకోక తప్పదు అంటారా? తప్పదు కదా, మీరు చెప్తారు కదా. మొత్తానికైతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఇప్పుడైతే పార్టీలోనే కొనసాగుతారు. అంతే 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 కరెక్ట్. ఇది చంద్రబాబు నాయుడుకి మంత్రివర్గ విస్తరణ చేసుకునే అవకాశం ఉంది, ఆయన నిర్ణయానికి కట్టుకోవాల్సిన బాధ్యత కూడా మాకు ఉంది. అయితే భవిష్యత్తులో ఏం చేయాలి, ఎలా చేయాలనేది పార్టీ నిర్ణయం, అలాగే ప్రజల నిర్ణయం బట్టి ఉంటుంది. శ్రీకాళహస్తిలో తన కొడుకుని వాసులుగా పెట్టాలి లేదనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఆ తర్వాత ప్రజలు కూడా నిర్ణయిస్తే ఆయన కొనసాగుతారని బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి చెప్తా ఉన్నారు.